హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనాలు, దేవుడికి స్తోత్రాలు. ఈరోజు అంశం హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రార్థనలో జయం. బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను, దేవుని కృపను బట్టి. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇంకొక వీడియో నేను తీయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో దేవుడు వాటన్నిటి మీద జయం ఇచ్చును గాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక, మీ కుటుంబాలు దీవించబడుదును గాక. మీకు ఇచ్చిన సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. చనిపోతావని కూడా దేవుడు మరి దైవజనుడి ద్వారా చెప్పించటం కూడా జరిగింది. ఆ వార్త విన్న రాజు చాలా కన్నీరు మున్నీరైపోయి ఆయన దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే దైవజనుడు మరి అక్కడ ఆయన దగ్గర నుంచి ఆవరణములో దాటక ముందే దేవుని స్వరం మరి దైవజనుడు యెషయాకి ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి తిరిగిపోయి చెప్పు, నేను తన కన్నీటి ప్రార్థన నేను విన్నాను, నాకు చెవులకి వినిపించింది. తన గతంలో చేసిన భక్తి, తను చేసిన దేశం కొరకు ప్రజల కొరకు తను చేసిన మంచి కార్యములు నేను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు, తనకి నేను 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించబోతున్నానని. హల్లెలూయా. ఎంతమంది ఈ ప్రార్థనలు చేస్తున్నారండి? ఎంతమంది దేవుడి దగ్గర మరి ఇటువంటి జవాబులు పొందుకుంటున్నారు? మరి హిజ్కియా రాజు అయిన మనం సామాన్యులవి. మనం ఎంత ప్రార్థన చేయాలి? చేస్తున్నామా? భర్త మారలేదు, తాగుడికి బానిసైపోయాడు, అపవాది చేత బంధించబడ్డాడు. ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తున్నారు ఆ స్త్రీలు. సెల్ ఫోన్లు చేసుకుంటున్నారు, రీళ్లు చూస్తున్నారు, వంటలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు, టీవీ సీరియల్ చూస్తున్నారు, ముచ్చట్లు పక్కింటి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడొద్దని చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ప్రేమించు, ఎక్కువగా ప్రస్తావన చేసే మాటలు మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుడు సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మనం చేస్తున్న భక్తి సరైనది కానప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదు. మన సత్ప్రవర్తన బాగుండాలి. ఈ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడుండే ప్రవర్తన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా గొప్పగా దేవుడి చేత దీవించబడేటట్టుగా ఉండాలి మన ప్రవర్తన. దేవుడిని నమ్ముకోకముందు హైందవ స్త్రీలు ఎలా ఉంటారు? ఎక్కువ ప్రాధాన్యత బట్టల మీద, అలంకరణ మీద, వాళ్ళు పూల మొక్కల మీద, పెంచుకునే కుక్క పిల్లల మీద, సినిమాలు చూడాలని ఒక పిచ్చి లో ఉంటారు కదా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించి 24 గంటలే ఆలోచిస్తారు. అలాంటి పాత స్వభావమైన ప్రాచీన స్వభావం యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఉండకూడదు మన హృదయంలో. ఇదే మారు మనసు అంటే. కానీ ఎంతమంది దేవుని నమ్ముకొని మారు మనసు పొంది ఆ స్వభావాలన్నీ బయటికి నెట్టేసి దేవుని వాక్యంతో నింపబడుతున్నారు? ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీ వస్త్రధారణ బాగుందా? మీరు లోకంలో ఉన్న వాళ్ళలాగే పక్కింటి అక్క, పక్కింటి సహోదరి ఏ విధంగా ఉందో, ఆమెకు బోధ లేదు, ఆమెకు బైబిల్ గ్రంథం లేదు, ఆమెకు చెప్పే బోధకుడు లేడు, ఆమెకు ఒక చర్చి లేదు, ఆమె ఎలాగైనా ఉంటుంది. ఆమెను చూసి నువ్వు నేర్చుకోవచ్చా? మనం నేర్చుకోవచ్చా? మనం చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన జీవితం మనం జీవిస్తూ, దేవుడు మాకేమి చేయలేదు, మా ప్రార్థన ఆలకించటం లేదు, మా భర్త మారు మనసు పొందలేదు, మాకెప్పటికీ ఆర్థిక ఇబ్బందులే, మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము, మరి కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి మాది
అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు. మాకు చావాలా బ్రతకాలా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము, ఎంత ప్రార్థన చేసినా తిరిగి జవాబు అని ఎంతమంది చెప్తున్నారండి. కొంతమంది చెప్పుకోరు, వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే చెప్తే మా భక్తిలో తక్కువగా ఉన్నామని, మనలో భక్తిహీనత ఉన్నదని, మనం దేవుడిలో కరెక్ట్గా లేవని, బలంగా లేవని ఎక్కడ బయట చెప్పుకుంటారని. అది కూడా తప్పే దేవుడి దృష్టిలో. బలహీనులు బలవంతుల దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్తాం? 500 ఫీజు కట్టి ఎందుకు వెళ్తాం? ఆయన రోగాన్ని బాగు చేస్తాడనే వెళ్తాం. నాకు వచ్చిన రోగం నీకు వచ్చిన రోగం చెప్పుకోకపోతే ఎవరికి తెలుస్తుందండి? లోపల మనసులోనే పెట్టుకొని ఉంటే క్యాన్సర్ ఏమైపోద్ది? సెకండ్ స్టేజ్ దాటిందనుకోండి, బతకరు. డాక్టర్ చెప్తాడు నువ్వు ఇంకా బతకవు, కీమోథెరపీ చేసినా కూడా బతకడం కష్టం అని చెప్పేస్తాడు. మొదటి దశలోనే మనము దాన్ని వెల్లడి చేసుకొని ఇతరులకు చెప్పుకోవాలి, ప్రార్థనా పరులకు చెప్పుకోవాలి, బలమైన ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పాలి, లేదా నీ దైవజనుడికి, నీ సంఘంలో ఉండే దైవజనుడికి చెప్పాలి, నా పరిస్థితి ఎలా ఉంది పాస్టర్ గారు, మా ఇంటిలో ఉపవాస ప్రార్థన పెట్టండి. ఉపవాస ప్రార్థన ద్వారా మన పితరులు ఎంతమంది ఎన్నో జయాల్ని చూశారు. చేస్తున్నామా మనం? ప్రార్థనలో జయం లేదు మనకు. ప్రార్థనలో జయము కావాలి. ప్రార్థనలో జయం ఉంటేనే ఈ భూమి మీద ప్రశాంతంగా బతకగలము, పరలోకానికి కూడా మనం ఎక్కిపోగలము. వరకనే ఉందా పరలోకం అంటే? ఇక్కడ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభు అయితే నన్ను తీసుకొని వెళ్ళడు. దేవుని మాట ఎవరైతే విని దాని ప్రకారం జీవించి దాని ప్రకారమే మనం బ్రతికిన రోజున మనం అడగబడలేదు, ఆయనే మన ఆత్మని పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా! రాకడ సమీపిస్తుంది. దైవ జనాంగమా, ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు వధువు సంగముగా ఉన్నారు. మీరు వధువుగా మీరు అలంకరించబడాలి. పెళ్లి కుమార్తెని అలంకరిస్తారు. మన తోటి సహవాసంలో ఉండే మరి స్త్రీలందరూ వచ్చి పెళ్లి కూతుర్ని అలంకరిస్తారు కదా. అలాగ దేవుడు వచ్చే సమయానికి మనము పరిశుద్ధతలు అలంకరించబడాలి. ఈ వాక్యము మీ హృదయంలో 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే పురుషులు కూడా దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నారు? కుటుంబాలకి శాపాలు వస్తాయి. మీరు గారు మారు మనసు పొందకపోతే మీ పిల్లలకి దేవుడు తండ్రులు చేసిన దోషములు బిడ్డల ఒడిలో కొలిసి పోస్తానంటున్నాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఉంది ఆ మాటలు. పాత నిబంధన వేరు కాదు, కొత్త నిబంధన వేరు కాదు. అక్కడ ఉన్నవే ఇక్కడ నెరవేర్చాడు యేసు ప్రభు. మీరు చాలా మరి అమాయకమో అలాది అజ్ఞానమో తెలియదు, కానీ తెలియకుండానే ఆదివారం చర్చికి పోతే చాలు మాకు అన్నీ వచ్చేస్తాయి. ఇది ఒక భ్రమ. ఈ భ్రమలోంచి బయటికి రండి. వాక్యంలో ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు చర్చికి పోతే వాక్యం ఎలా కార్యాలు అవుతాయి? చర్చికి దేవుడి సన్నిధి వెతకాలి, వాక్యంలో కూడా నిలబడాలి. చర్చికి పోకుండా ఉన్నా నీకు చెప్పేవాళ్ళు ఉండరు, నేర్చుకోలేవు. అలాగే చర్చికి పోయినంత మాత్రాన నువ్వు బైబిల్ పక్కన పెట్టి వాక్యం చదవకుండా, వినకుండా, అనుసరించకుండా, దేవునితో నువ్వు నడవకుండా ఉంటే నీకు ఏ మేలు జరగదు సహోదరి, సహోదరుడా. ఇది నీ మేలు కొరకే దేవుడు వాక్యము ఈరోజు చెప్పడం జరిగింది. దీన్ని వినండి, విని ఫాలో అవ్వండి. దేవుని వాక్యం ఖచ్చితంగా చదవండి, చదివి విని అనుసరించండి. అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీకు హిజ్కియాకి ఇచ్చినట్టుగా అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు దీవించి ఈ 2026లో ఆశీర్వదించి వాక్యంలో బహుగా నాటబడుదురుగాక. ఆమేన్.